రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనము ఫోకస్ గురించి మాట్లాడదాం. చాలాసార్లు మనం వినే ఉంటాం, యవ్వన ప్రాయంలోని అబ్బాయిల ఫోకస్ వీటి మీద ఉంటుందో మనకి తెలుసు, అమ్మాయిల ఫోకస్ వీటి మీద ఉంటాయో మనకి తెలుసు. ఉన్న వాటి మీద ఫోకస్ పెట్టకుండా అసలు దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద ఫోకస్ పెట్టాం. పనికిరాని వాటి మీద మనము ఫోకస్ పెడుతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఈ మాటలు విన్నారా? ఎవరైనా మీకు చెప్పారా నీ మీద ఫోకస్ పెట్టానని? ఎప్పుడైనా విన్నారా? మీరు ఎవరికైనా చెప్పారా? ఒకవేళ మీకు ఎవరైనా ఆ మాట చెప్తే నువ్వు నా మీద ఫోకస్ పెట్టావు కానీ పైన ఉన్నవాడు నీ మీద ఫోకస్ ఆల్రెడీ పెట్టాడని చెప్పు. ఓకేనా? ఎందుకంటే ఆయన దృష్టి నుండి తప్పించుకోవటానికి అసాధ్యం, వీళ్ళు లేదు. ఈరోజు సహజంగా కష్టాల మీద, నష్టాల మీద, ఇబ్బందుల మీద, శ్రమల మీద, అవమానాల మీద, నిందల మీదనే మన ఫోకస్ ఉంది. కానీ ఎవరి మీద ఫోకస్ పెట్టాలో వారి మీద మాత్రం మనము ఫోకస్ పెట్టడం అంటే ఏంటి? దృష్టి సారించటం. రైట్? శ్రమల మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది, పరిస్థితుల మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది, దేవుని వాగ్దానాల మీద మనము దృష్టి పెట్టాలి. మనము ఎంత దీవించబడిన వారమో, ఎంత ఆశీర్వదింపబడిన వారమో మనం గ్రహించటం లేదు. మనము పొందుకోవలసిన దానికన్నా ఇంకా ఎక్కువగానే దేవుని నుండి మనం పొందుకొని ఉన్నాం. అర్హత లేదు, ఏమాత్రం అర్హులము కాము. ఇంత పొందుకునే అర్హత మాత్రము నాకైతే కలగదు. మరి మీకు కలుగుతుందో లేదో అది మీకే విడిచిపెడతాను. ఏమాత్రము కూడా అర్హుణ్ణి కాను. ఇన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు నాకు కలుగజేసినందుకు నేను ఏమి ఇచ్చానని దేవునికి, ఏం చేశానని దేవునికి, నా పక్షమున దేవుడు ఇన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. అన్నీ బాగున్నప్పుడు ఎంతో కాస్త సమాధానముతో మనం బ్రతుకుతాం. కానీ పరిస్థితులు తారుమారు అయిపోయాయి అనుకోండి, ప్రతికూలంగా మారిపోయాను అనుకోండి, వెంటనే ఫస్ట్ పోయేది ఏమిటి? సమాధానం. ఎందుకు సమాధానము పోతుందంటే మన దృష్టి పరిస్థితి వైపు మళ్ళింది కాబట్టి, పరిస్థితి వైపు తిరిగింది కాబట్టి, తిరగవలసిన వైపు మన దృష్టి తిరగలేదు కాబట్టి సమాధానముని మనము పోగొట్టుకున్నాం. ఈరోజు ఎంతమంది గృహాల్లోని సమాధానము లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీకు సమాధానము కలుగజేయబోతున్నాడు. ఆమెన్. చూద్దామండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఎంత గొప్పవో ఈరోజు కేవలము ఆయన వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుందాము. వాగ్దానాలపైనే మనం దృష్టి మళ్ళించుకుందాం. అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు, ఈ లోకములో ఉన్న వాటి అన్నిటినీ నేను పెంట కుప్పతో సమానముగా మనం ఎంచుచున్నాము. లేదు ఎంచం మనం, ఎందుకంటే అది మనకు కావాలి. అది లేకపోతే మనం బ్రతకం, అది దక్కకపోతే మనం సంతోషంగా ఉండలేము. అందుకని అపోస్తులైన పౌలు దృష్టి ఎవరి మీద ఉన్నది? దేవుని మీద ఉన్నది. కాబట్టి చనిపోయే స్థితిలో కూడా, ఆయన ప్రయాణములోని మరణకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా వాటి మీద దృష్టి పెట్టలేదు అపోస్తులైన పౌలు. దేని మీద పెట్టాడు? యేసయ్య మీద పెట్టాడు. యేసుక్రీస్తుకి సంభవించబోతున్న అన్ని విషయాలు తెలుసు, కానీ దృష్టి దేని మీద పెట్టాడు? తండ్రి మీద దృష్టి పెట్టాడు. అందుకనే ఇన్ని జరగబోతున్నాయి, ఇన్ని అనుభవించబోతున్నాను అని తెలిసి కూడా ఎన్నడూ సమాధానము లేకుండా బ్రతకలేదు యేసయ్య. నిత్యము సమాధానము కలిగి
జీవించాడు. ఎందుకు మనము జీవించలేకపోతున్నాము? ఎందుకంటే మన ఫోకస్ తప్పిపోతుంది కాబట్టి. పేతురు, ప్రభువా నేను కూడా నేల మీద నడవాలని ఆశ ఉన్నదంటే నడువు అన్నాడు. ఓడ దిగాడు, నడుచుకొని వెళ్ళాడు. యేసు మీద దృష్టి ఉన్నంత వరకు నిలబడ్డాడు నీళ్ళ మీద. ఫోకస్ మారింది, మునిగాడు. ఈరోజు మనం ఎందుకు మునిగిపోయే బ్రతుకుతున్నామో తెలుసా? మునిగిపోయే స్థితిలో మనం ఎందుకున్నామో తెలుసా? మన దృష్టి తుఫాను మీద ఉంది, కానీ తుఫానుని ఆపేవాని మీద మన దృష్టి పోయిందే. అందుకని ఈరోజు ఈ స్థితిలో మనం బ్రతుకుతున్నాం. తుఫాను గొప్పదా? తుఫాను ఆపేవాడు గొప్పవాడా? ఆయన మీద దృష్టి సారించండి. ఎందుకో తెలుసా? నీ మీద ఎంత ఫోకస్ పెట్టాడో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారు దేవుడు మన మీద ఎంత ఫోకస్ పెట్టాడో తెలుసా? ఒక్క క్షణము కూడా కొనకకుండా అంత గొప్ప ఫోకస్ నీ మీద, నా మీద దేవుడు పెట్టాడంట. నిన్ను కాపాడువాడు తెలుసా మీకు? మరి ఫోకస్ అక్కడ పెట్టండి. సమస్య మీద పెట్టకండి, శ్రమల మీద పెట్టకండి. మీ దృష్టి తన వైపే మీరు మళ్ళించండి అని నేను వేడుకుంటున్నాను. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాల మీద మన దృష్టి పెడదామండి. మొట్టమొదటిగా దేవుడు మనకి అనుగ్రహించినది ఏమిటో తెలుసా? అత్యధిక జీవము. అత్యధిక జీవము అంటే ఏమిటి? అత్యధిక జీవము ఇచ్చాడు అంటే దానికి అర్థం ఏమిటి? బైబిల్ ఏం చెప్తుందో అత్యధిక జీవము. యోహాను 10వ అధ్యాయము 10వ వచనము. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దేనికి రాడంట దొంగ. మీ దృష్టి ఎవరి మీద ఉండాలి? దొంగ మీద? చెప్పండి. దేవుని మీదేనా? ఇద్దరి మీదనా? చదవండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో. జీవము కలుగుటకును సమృద్ధిగా. దేవుడు వాగ్దానం ఏమిస్తున్నాడంటే సమృద్ధి జీవితాన్ని నేను మీకు ఇవ్వటానికే వచ్చాను. సమృద్ధి జీవితం అంటే ఏమిటో తెలుసా? క్షమాపణ పొందుకునే జీవితము మనం. ఎందుకంటే క్షమాపణ లేకపోవటం వలన చాలామంది కృంగిపోతున్నారు. క్షమాపణ లేకపోవటం వలన కుటుంబాలు, బంధాలు ఏమవుతున్నాయి? తెగిపోతున్నాయి. ఈరోజు సంపూర్ణంగా జీవించటం అంటే ఏమిటో తెలుసా? క్షమాపణ పొందుకొని జీవించటమే అత్యధిక జీవము కలిగి జీవించటము. మనకి ఎల్లప్పుడూ ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మీ పాపములు మీరు ఒప్పుకొని పశ్చాత్తాపపడిన ఎడల మీ పాపములు నేను క్షమించి వాటిని ఎన్నడూ నేను జ్ఞాపకము అని గొప్ప వాగ్దానం. దీనినే అత్యధిక జీవం అంటాం అన్నమాట. ఈరోజు నిన్ను ఎవరైనా క్షమించినా క్షమించకపోయినా నువ్వు చింతించవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను క్షమించాడు. వారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అత్యధిక జీవితము మాత్రము దేవుడు నిశ్చయముగా నీకు ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము. ధారాళమైన ప్రేమ, పట్టజాలనంత గొప్ప ప్రేమ. ఈరోజు ప్రేమ కరువైందా లేదా మన జీవితాల్లో? చెప్పండి. ప్రేమ కరువైంది కదా. మనమే సరిగ్గా ప్రేమించము. ప్రేమించే మనసు ఉంది, అందరికీ ఉన్నది, కానీ భయము. ఎక్కువ ప్రేమ చూపిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారని, ఎక్కువ ప్రేమ చూపిస్తే మనల్ని గౌరవించరేమో, ఎక్కువ ప్రేమ చూపిస్తే మనల్ని గాయపరుస్తారేమో. ఆ ప్రేమని మనము పట్టుకొని ఉంటాము, సంపూర్ణమైన ప్రేమ. కానీ దేవుడు అలాంటి వాడు కాదంట. పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏ విషయములో కూడా నువ్వు భయపడకుండా, భీతి చెందకుండా జీవించే అద్భుతమైన జీవితము దేవుడు నీకు ఇస్తున్నాడు. అత్యధికమైన జీవితము క్రీస్తులో మాత్రమే మనకి ఇవ్వబడుతుంది. క్షమాపణ ఉంది, ప్రేమ ఉంది, ఆయన మార్గదర్శకుడుగా ఉన్నాడు, ఆయననే మనల్ని రక్షించువాడుగా. ఏ మానవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడండి. దేవుడు మాత్రము మనల్ని రక్షిస్తాడు.
పాతాళములో ఉన్నా కూడా మనల్ని రక్షించేవాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఇది ఆయన వాగ్దానము. మొట్టమొదటి వాగ్దానం ఏంటి? అత్యధిక జీవము. రెండోది ప్రార్థనకు సమాధానం ఇవ్వటము దేవుడు. మనం ఉత్తరాలు రాస్తున్నప్పుడు కొన్నిసార్లు వ్రాస్తూ ఉంటాం యజమానులకి, అయ్యా ప్రాధేయపడుతున్నాను మిమ్మల్ని అని కొన్నిసార్లు మనం ఉత్తరాల్లో రాస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనుషుల్ని ప్రాధేయపడిన సమాధానము జవాబు వారి దగ్గర నుండి రాదు. కానీ దేవుడు వాగ్దానం ఏమిచ్చాడో తెలుసా? నా నామములో మీరు ఏది అడిగినా నిశ్చయముగా నేను మీకు ఇచ్చేదను. తప్పకుండా ఇస్తాడు. మొరపెట్టండి, నేను నీకు ఉత్తరము. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన మన మనవిని ఆలకించే వాడిగా ఉన్నాడు. అమ్మా, మీరు ఏం అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ తప్పకుండా పొందుకొనే తీరుతారమ్మా. ఏ విషయమై మీరు ప్రార్థన చేస్తున్నారో ప్రార్థించటము మాత్రము మానకండి. ఎందుకంటే ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానము అత్యధిక జీవము, ప్రార్థనకు జవాబు. మూడోది ఆదరణ. ఆదరణ. ఈరోజు ఆదరణకు కూడా తక్కువైపోయింది. ఆదరించేవారు ఎవరున్నారండి? మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబు, వాళ్ళ భారం మన నెత్తి మీదకి ఎందుకు వేసుకోవాలనే వారే ఉన్నారు. కానీ మన పరిస్థితులను బట్టి ఆదరించేవారు, ఓదార్చువారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుడు ఉన్నాడు. ఆయన మాట ఇస్తున్నాడు. చూడండి ఏమండు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ప్రయాసపడుతున్నారా? భారము మోసుకుంటున్నారా? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవునికి స్తోత్రము. విశ్రాంతి ఆయన తప్పకుండా ఇస్తానంటున్నాడు. ఆదరణ కలగజేస్తానంటున్నాడు. మీ యావత్తు భారము ఆయన మోస్తానంటున్నాడు. అందుకనే మీ దృష్టి మీ పరిస్థితుల మీద కానీ, మీ శ్రమల మీద కానీ, మీ కష్టాల మీద కానీ, మీ నష్టాల మీద కానీ ఉంటే ఎన్నడూ మీరు ఆదరింపబడలేరు. వాటన్నిటిని తొలగించే వాని వైపు మీ దృష్టిని మళ్లించండి. తప్పకుండా మీరు ఆదరింపబడతారు. నాలుగవది విడుదల. ఆదరణతో పాటు ఏం చేస్తాడో తెలుసా దేవుడు? విడుదల కలుగజేస్తాడంట. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించు. ఆమేన్, ఆమేన్. ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. ప్రతి, వింటున్నారా? ఏమని ఉన్నది అక్కడ? 1, 2, కొన్న. మీరు నెత్తి మీద తెచ్చుకున్న సమస్యలైనా, అపవాది నుండి వచ్చిన సమస్యలైనా, ప్రతి దుష్కార్యము నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు అని వాగ్దానం ఇస్తున్నాడు. అందుకని ఎప్పుడు మీ మనసులో అనుకోకండి, నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుందో. సహాయము దేవుని యొద్ద నుండే మనకి వస్తుంది. కాబట్టి పరిస్థితుల వైపు మీ దృష్టిని మళ్లించకండి, దేవుని వైపు మీ దృష్టి మళ్లించండి. ఇంకొక వాగ్దానం ఏమిచ్చాడో తెలుసా? ఈరోజు మనం చూస్తున్నాం, సమాజం చాలా గొప్పది. చాలా గొప్ప దినాల్లో మనం బ్రతుకుతున్నాం. వృద్ధులుగా మారినప్పుడు తల్లిదండ్రులు ఎంతసేపు, అందరూ కాదు, కొంతమంది ఉన్నారండి మహానుభావులు, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో, వారి ఆస్తి మనకి ఎప్పుడు దక్కుతుందో అనే ఆలోచనలు కూడా కొంతమంది బ్రతికేవారు ఉన్నారు. ఆ ముసలితనములోనే వారిని మొయ్యలేరంట, భారం అయిపోయారంట. అందుకని ఏం చేస్తారంటే కొంతమంది చాలా గొప్పవారు వృద్ధాశ్రమంలోకి వెళ్ళి
వాడిని విడిచిపెడతారు, కానీ వారు సంపాదించింది మాత్రం వారికి కావాలంట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆయన ఎప్పుడైతే నిన్ను కుమారుడా అని, కుమార్తె అని పిలుచుకున్నాడో, ఇహలోకము వంటి తల్లిదండ్రులు వంటి వారు కాదు, పిల్లలు వంటి వారు కాదు. ఆయన నిన్ను ఎన్నడూ విడవడు, ఏమాత్రము ఎడబాయడు. దేవునికి స్తోత్రము. ఈ వాగ్దానము ఇహలోకములో మనం బ్రతుకుండగానే దేవుడు మనకు కలుగజేస్తాడంట. తల్లి విడిచినా, తండ్రి నిన్ను విడిచినా, నేను నిన్ను ఏమాత్రము విడవను. ఎంత గొప్ప వాగ్దానం. ఈరోజు ఒంటరి వారిగా మీరు అనుకుంటున్నారా? మీరు కొంతమంది ఆ భావనతో బ్రతుకుతూ, దుఃఖములో జీవిస్తూ, చచ్చిపోదామనే ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. నా భర్త నన్ను విడిచిపెట్టారు, నా పిల్లలు నన్ను ఒంటరి వారి చేసేశారు, నాకు సహాయం ఎక్కడి నుంచి రావట్లేదు, ఒంటరిదానిని అయిపోయాను ప్రభువా, ఒంటరిదానిని అయిపోయాను. ఒంటరిదానివి కావు, ఒంటరివాడివి కావు. నువ్వు ఒంటరివాడివి, ఒంటరిదానివి చేయటానికి దేవుడు నిన్ను రక్షించుకోలేదు. భూదిగంతములు వరకు నీకు తోడుగా ఉండటానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రము. చాలా గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఏమాత్రము, మనం కొన్నిసార్లు సమాధానపరచుకోవటానికి వెళ్ళినా ఇష్టపడరు కొంతమంది. సంబంధాలు బాగు చేసుకోవటానికి వెళ్దామని ప్రయత్నించినా త్రోసివేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. దేవుడు తప్పకుండా నిన్ను స్వీకరిస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను కుమారుడుగా, కుమార్తెగా ఎంచినాడు. ఆయన తండ్రి యొక్క సంబంధాన్ని ఎన్నడూ తెంచేవాడు కాడు దేవుడు. ఈరోజు నీకు తండ్రి లేదా, తండ్రి లేరా, తల్లి లేరా, ఒంటరిదానివి, ఒంటరివాడివని నువ్వు అనుకుంటున్నావా? దయచేసి అనుకోకండి. అందరికన్నా గొప్ప తండ్రి ఈరోజు మనం పొందుకొని ఉన్నాము. 1 యోహాను 3వ అధ్యాయము 1-2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. హల్లెలూయా. ఇది దేవుడిస్తున్న వాగ్దానం. ఆయనలాగానే మనల్ని చేసే వరకు తండ్రి మనల్ని విడిపించడు. మీ ప్రతి మార్గములో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. మీరు ఎరగని త్రోవలో మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. నేను వారిని విడవక ఈ కార్యము చేస్తాను. మీరు ఏ మార్గము అయితే ఎప్పుడు ఎన్నడూ నడవలేదో అలాంటి గొప్ప మార్గములో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడంట. మిమ్మల్ని విడవక ఈ కార్యాన్ని దేవుడు వారి ఎదుట చీకటిని వెలుగుగాను, ఆమేన్, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. హల్లెలూయా. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. నేను వారిని విడవక ఈ కార్యములు. ఎన్ని గొప్ప వాగ్దానాలండి. ఇంకేం కావాలండి దేవుడి నుండి మనకి? మనుషులు మనల్ని విడిచిపెడతారు, పెళ్లి చేసుకున్నవాడు మోసం చేస్తాడు, బంధాలు తెగిపోతాయి, శ్రమలు మనం అనుభవిస్తాము, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నమ్మిన వారే వెన్నుపోటు పొడుస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ నీ దృష్టి దేవుని వైపు మళ్ళించినప్పుడు వీటన్నిటి నుండి నిన్ను తొలగించి ఒక కొత్త మార్గములో నడిపించే వరకు నిన్ను విడవనంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. కొత్త మార్గము, నూతన మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తాడు, నడిపించే తీరుతాడు. నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఏమిటంట?
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రము. నీ యందు జాలిపడి పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానాల మీద మనం దృష్టి పెట్టకుండా లేని వాటి మీదే మనము దృష్టి పెడుతూ సనుగుతూ బ్రతుకుతున్నామండి ఈరోజు క్రైస్తవులుగా. ఇన్ని అనుగ్రహించి ఇన్ని వాగ్దానాలు మీ ముందు ఉన్నా కూడా వాటి మీద దృష్టి లేదే. లేని వాటి మీదే మీరు దృష్టి మళ్లించి లేని వాటి విషయమే మీరు దుఃఖపడుతూ దుఃఖాక్రాంతులవుతూ సనుగుతూ దేవుని దగ్గరికి వెళుతూ నాకు ఇది లేదు, ఎప్పుడు ఇస్తావు తండ్రి అని అడుగుతున్నాం మనం. ఎంత దౌర్భాగ్యమో. ఇన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడండి. నేను ఎప్పుడు అంటాను, తండ్రి ఏ ముఖము పెట్టుకొని ఇంకా ఎక్కువ అడగటానికి నీ దగ్గరికి రావాలి ప్రభువా. అత్యధిక జీవమునిచ్చావు, మా ప్రార్థనకు సమాధానం ఇచ్చావు, నెమ్మది కలుగజేసావు, విడిపించావు, కుమారత్వమునిచ్చావు, అన్ని విధాలుగా వర్ధిల్లటానికి నీ ఆత్మను అనుగ్రహించావు. మా మార్గములో మాకు తోడుగా ఉండి మాకన్నా ముందు వెళ్ళి వంకర మార్గాల్ని సరిగా చేసి మార్గము సరళపరిచి అన్నీ చేసి ఇంత అనుగ్రహించినా కూడా ఎంతసేపు లేని వాటి గురించే ఏడుస్తున్నాము తండ్రి. మేము ఎంతసేపు లేని వాటి గురించే దుఃఖపడుతూ ఉన్నవాటి వాగ్దానాలు ఇన్ని గొప్పవి ఉన్నా వాటి మీద దృష్టి పెడుతూ సంతోషంగా గడపలేకపోతున్నామే మా దినాలు. 70 లేక 80 సంవత్సరాలు అన్నాడు. నా వయసు కన్నా పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి 30% 20% ఇంకా ఉన్నది. సంతోషంగా బ్రతుకుదామమ్మా, సనగకుండా బ్రతుకుదాము, దేవుని దగ్గరికి సంతోషంగా వెళదాము. తండ్రి ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి ప్రభువా. బాహ్యమైన పురుషుడు నాయనా అంతరించిపోయిన అంతరంగములో ఉన్న పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు, దాన్ని బట్టి నేను సంతోషిస్తాను ప్రభువా అని దేవుని దగ్గరికి సంతోషంగా వెళ్ళండి. లేని వాటి గురించే ఏడుపు. ఇప్పుడు ఉన్నవి సరిపోవంట. 3 పూట్ల తిండి ఉన్నాయండి, ఉన్నదా లేదా? బట్టలు ఉన్నాయా వేసుకోవటానికి? చెప్పులు ఉన్నాయా? ఎండ వాన నుంచి పైన ఏమైనా షెడ్ ఉన్నా చాలండి. 10 కోట్లు పెట్టుకుంటేనే ఎండ వాన నుంచి తప్పించుకోడు. షెడ్ ఉన్నవాడికి ఎండ వాన నుంచి రక్షణ కలుగుతుంది. దౌర్భాగ్యం, మన ఆలోచనలు అట్లాంటివి. ఏం చేస్తాం? ఉన్నదా? షెడ్ ఉన్నది నెత్తి మీద, 3 పూట్ల తిండి తింటున్నామా? ఇంకేం కావాలండి మనకి? ఇంకేం కావాలండి? ఇంతకన్నా మనిషికి ఏం కావాలండి? ఇప్పుడు 1000 కోట్లు ఉన్నవాడు, 100 రూపాయలు ఉన్నవాడు 3 పూట్లనే కదా తింటాడు. 100 కోట్లు ఉన్నవాడు మనకన్నా తక్కువ తింటాడు తెలుసా? ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలని ఆశతో. దౌర్భాగ్యం చూడండి. డబ్బున్నా సరిగా తినలేడు, ఎంతో కాస్త ఉన్న తృప్తిగా మనం తినగలుగుతున్నాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాడు అంటాడు ఇంత తింటే ఇన్ని క్యాలరీసు, ఇంత తింటే ఇంత కార్బోహైడ్రేట్సు. మనమేమో చక్కగా పప్పు, నెయ్యి, పచ్చడి, బిర్యానీ అన్నీ తింటున్నాం. వాడేమో అది తినలేకపోతున్నాడు అంత డబ్బులు పెట్టుకొని. లేని వాటి మీద మనం దృష్టి పెడుతున్నాం కాబట్టి ఉన్న వాటి గురించి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోయే స్థితిలో మనం బ్రతుకుతున్నాం ఈరోజు. ఇన్ని ఇచ్చిన దేవుడు సరిపోడంట. ఏమి ఇచ్చాడు చూడండి, నిరీక్షణ. చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. 2 సంగతులు. ఆ 2 సంగతులు ఏమిటంటే తన యొక్క నేచర్ అంటే స్వభావము, అంతేనా? ఎన్నడూ
మారదు. అది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈరోజు భర్త మారొచ్చు, భార్య మారొచ్చు, పుట్టింటి వాళ్ళు మారొచ్చు, అత్త కోడలు పరిస్థితులు అన్నీ మారుతాయి. కానీ దేవుడు ఎన్నడూ మారడు అంటున్నాడు. రెండోది, ఆయన వాగ్దానములు ఎన్నడూ మారవు. దేవుని స్వభావము, ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్వభావము మారదు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నడూ మారవు. ఎవరు ఆయన స్వభావముని, ఆయన వాగ్దానాలని మార్చే పురుషుడు నాదుడు లేనే లేడు ఈ లోకములో. దాన్ని బట్టి నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు మాట ఇచ్చాడు, స్థాపించే తీరుతాడు. దేవునికి స్తోత్రము. ఆయన స్వభావం మాత్రము మారదు. మనము విశ్వాసులుగా ఉన్నంత మాత్రమున ఆయన విశ్వాసము మన యొద్ద నుండి తొలగిపోదంట. దేవునికి స్తోత్రము. అది ఆయన స్వభావం, అది మారని స్వభావం. త్వరగా కోపపడని వాడు, అది ఆయన స్వభావం, ఆయన మంచితనం. మనం చీటి మాటికి ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా త్వరగా కోపపడతాం, బంధాలు తెంచేసుకుంటాం. మనం ఎంత చేసినా కూడా ఆయన ఓర్చుతూ, సహిస్తూ, భరిస్తూ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. బంధాలను మాత్రం తెంచేవాడు కాడు. అలాంటి తండ్రి కానే కాడు. దేవునికి స్తోత్రం. 2 చదువునా? తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. ఆ 2 సంగతులు ఏమిటి? ఆయన స్వభావమును, ఆయన వాగ్దానము. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. దేవునికి స్తోత్రము. ప్రమాణమును చేసి వాగ్దానమును దృఢపరిచెను. అమ్మా, దేవుడు వాగ్దానము ఎత్తి పట్టుకోండి అమ్మా. మారవంట ఆ వాగ్దానాలు. ఆయన స్వభావం మారదు, ఆయన వాగ్దానాలు మారవు. మీరు ఏ పరిస్థితి కొండి వెళ్తున్నారో నాకు తెలియదు, ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నారో తెలియదు, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో నాకు తెలియదు. కానీ ఆయన మారని వాడు అని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని దృఢంగా నమ్మి, ఆయన వాగ్దానాలు కూడా ఆయన మారడు, వాగ్దానాలు ఇచ్చేవాడు మారడు కాబట్టి నెరవేర్చువాడుగా ఉన్నాడు, దృఢముగా నెరవేరుస్తాడు అని నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళండి. తప్పకుండా మీరు అడిగింది పొందుకునే తీరుతారు. దేవునికి స్తోత్రం. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్ లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. దైవజనులు రాజా హెబెల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.